మూడేళ్ల పాటు వెలవెలబోయిన గోదావరి నదితో కల తప్పిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈసారి జలకళతో ఉట్టిపడుతోంది. అయితే ప్రాజెక్టు సామర్థ్యం కంటే రెండింతల నీరు వృధాగా పోతోంది. 20 రోజుల వ్యవధిలో 1 కాదు 2 కాదు ఏకంగా 200 టీఎంసీల నీరు గోదావరిలోకి వెళ్లిపోయింది. నిండు కుండలా కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టు 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఈసారి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు ఇంకా వచ్చి చేరుతోంది. దాదాపు 3 ఏళ్ల తరువాత ఎస్ఆర్ఎస్పీ జలకళను సంతరించుకుంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఇలా దాదాపు 20 రోజుల వ్యవధిలో 200 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఈ ఒక్క సీజన్లోనే ఇంత పెద్ద స్థాయిలో వరద నీరు గోదావరిలోకి వెళ్లిపోవడంతో రైతులు కొంత ఆవేదనకు గురయ్యారు. సెప్టెంబర్ 25 రాత్రి నుంచి అక్టోబర్ 13 వరకు దాదాపు ఎస్ఆర్ఎస్పీ స్థాయి కంటే రెండింతల నీరు గోదావరి పాలయ్యింది. ప్రాజెక్టు అసలు సామర్థ్యం 112 టీఎంసీలు, కానీ పూడికతో 90 టీఎంసీలకు చేరుకుంది. ఈ విషయాన్ని 1994లోనే సర్వే బృందం తేల్చింది. 2014లో సర్వే చేసి 80 టీఎంసీలకు పడిపోయిందని కూడా పేర్కొంది. నిర్మాణం నాటి స్థాయితో పోలిస్తే బయటకు వెళ్లిపోయిన 200 టీఎంసీల్లో ఇప్పుడు 32 టీఎంసీల నీటికి నష్టం వాటిల్లినట్లు. వేల కోట్లు పెట్టి కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలను కాపాడుకునే చర్యలు చేపడితే బహుళ ప్రయోజనాలుంటాయని రైతులు, నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం 65,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 8 గేట్ల ద్వారా 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 15,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మరోవైపు కాకతీయ జల విద్యుత్ కేంద్రంలో 4 టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.